హే హలో గైస్ విల్ లవ్ ఇన్ స్ప్రింగ్ అనే డ్రామాని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కామెంట్ చేయండి. స్టార్టింగ్ డ్రామాలో చైన్ మెండోంగ్ చూపిస్తారు. వాడు డాక్టర్ మేకప్ ఆర్టిస్ట్. తర్వాత సీన్ లో మన హీరోయిన్ అయితే చూపిస్తారు. తన ఫ్రెండ్ వచ్చి మన వెన్వీనే, కానీ ఈ డ్రామాలో తన వెన్వీ పేరు వేరే ఉంటుంది. మన హీరోయిన్ ని ఎమర్జెన్సీ వాడికైతే తీసుకెళ్తూ ఉంటారు. సైలెంట్ గానే రాలేవా, వచ్చేటప్పుడు అందరితో మాట్లాడించాలా అని వాళ్ళ ఫ్రెండ్ అరుస్తుంది. సరే సరే కోపడుకో అని వాళ్ళ ఫ్రెండ్ తో సర్ది చెప్తుంది అనమాట. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అనుకొని ఇంకా నువ్వు ప్రశాంతంగా పనుకో అని చెప్తుంది. సరే నీకు పనుకుంటాలే, ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్తుంది. మనకి ఏం ప్రాబ్లం ఉందో మనకి స్టార్టింగ్ లో రివీల్ చేయరనమాట. మన ఎమర్జెన్సీ వాడికైతే వెళ్ళుంటుంది. తర్వాత సీన్ లో మళ్ళీ మన హీరోని అయితే చూపిస్తారు. చైన్ గొడవగా మేకప్ ఆర్టిస్ట్ అంటే ఒక డాక్టర్ పేషెంట్ ని ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది స్టూడెంట్స్ కి అయితే చేసి చూపిస్తూ ఉంటాడు. అండ్ డాక్టర్ ఒక పేషెంట్ ని ఇలా మంచిగా ట్రీట్మెంట్ చేయాలని క్లాస్ అయితే తీసుకుంటాడు అనమాట. తర్వాత సీన్ లో మన చైన్ గార్డ్ అయితే ఊరికి వెళ్తూ ఉంటాడు. అదే మెట్రోలో అయితే మన హీరోయిన్ కూడా వస్తుంది. మన హీరోయిన్ వచ్చి హీరోని అయితే చూస్తుంది. పని చేసి వాడి పక్కనే వచ్చి కూర్చుంది సాల్ అన్నట్టు వాడిని అయితే డిస్టర్బ్ చేస్తుంది. ఏమంటాడు అంటే సైగ చేస్తాడు. నీది న్యాంపింగే కదా అనేసి అడుగుతుంది. అవును అని చెప్పి చెవులో అయితే మ్యూజిక్ అయితే పెట్టుకునేస్తాడు. తర్వాత జీవ అలా ఆలోచిస్తుంది. వీడిని ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తే స్కూల్ డేస్ అయితే గుర్తుకొస్తాయి జీవాకి. అప్పుడే మనకు అర్థమవుతుంది వీడు నా స్కూల్ మేట్ కదా అనేసి. తర్వాత వాడిని చూసి అయితే బాగా నవ్వేస్తూ ఉంటుంది. అసలు ఎందుకు నవ్వుతున్నావు నన్ను చూసి అనేసి అడుగుతాడు. నువ్వెవరో నాకు తెలుసు, నేను ఎవరో నీకు తెలుసు, అలాగే మన ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉంది, గుర్తొచ్చిందా అనేసి వాడిని అనుకొని అయితే అడుగుతుంది. చైన్ గార్డ్ కూడా గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. అంటే తన స్కూల్ ఫ్రెండ్ అని మన హీరో కూడా గుర్తొస్తుంది. నేను మళ్ళీ చెప్తుంది ఇంకోసారి బాగా గుర్తు తెచ్చుకోవా అనేసి వాడితో చెప్తూ ఉంటుంది. జీవాని ఊపు మూట ఎక్కించుకొని తీసుకెళ్ళిందంతా గుర్తుకొస్తుంది, కానీ వాడు గుర్తుకు రానట్టుగానే ప్రవర్తిస్తాడు. ఇంకా త్వరగా కూడా టేస్ట్ అయితే వచ్చేసింది. వాడు దిగుదామని అయితే వెళ్తాడు. కొంచెం నాకు దావిస్తావా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అరే ఇంకోసారి గుర్తు తెచ్చుకోవచ్చు కదా అని గొంతు పోయేట్టుగా అరుస్తూనే ఉంటుంది. వాడు విన్నట్టుగా వెళ్ళిపోతాడు. జీవ అయితే వాడిని అస్సలు వదలలేదు. మళ్ళీ స్టేషన్ లోంచి ఇంటికి వెళ్తున్న టైంలో వాడి దగ్గరికి మళ్ళీ అయితే వస్తుంది. అరే ఆగు అంటుంది. మళ్ళీ ఏంటే నీ బాధ అంటాడు. చైన్ మెండోంగ్ అని పేరు పెట్టి అయితే పిలుస్తుంది వాడిని. నేను జువాన్జీ అని చెప్తుంది. గుర్తుకొచ్చిందా అని అయితే అడుగుతుంది మళ్ళీ. అలాగే మన ఇద్దరు కలిసి హై స్కూల్లో చదువుకున్న ఇద్దరు ఒకే క్లాస్మేట్, గుర్తుకొచ్చిందా అనేసి మళ్ళీ అడుగుతుంది. అవును అని చెప్తాడు. హీరోయిన్ వండుకొని నువ్వు చాలా చేంజ్ అయిపోయినావు, నీ తలపైన గాయం చూసి నేనైతే గుర్తుపట్టాను అని చెప్తుంది. ఇది ఎలా అయిందో నీకు గుర్తుందా అనేసి కూడా అడుగుతుంది. అవంతా నాకేం గుర్తులేదు, కానీ నువ్వు క్లాస్మేట్ అనేది వరకు గుర్తుంది అని చెప్పి సారీ అని చెప్పేస్తాడు. నాకు అవేమీ గుర్తులేదు అని చెప్తాడు. అవునా, నేను నీకు స్పెషల్ కదా స్కూల్ టైంలో అనేసి అంటుంది. సారీ నాకు అవేమీ గుర్తులేదు అనేసి అంటాడు మళ్ళీ. సరే ఇక నాకు టైం అయింది నేను వెళ్తా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తాడు. మళ్ళీ జీవ వచ్చి నువ్వు కార్లోనే కదా వెళ్తున్నావు, నాకు కూడా రైడ్ ఇవ్వచ్చు కదా అంటే అవును అని చెప్తాడు. కానీ నేను వెళ్తుంది ట్యాక్సీలో, నేను రైడ్ ఇవ్వలేను అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అలా స్మూత్ గా రిజెక్ట్ చేయడంతో మన హీరోయిన్ కి కొంచెం కోపం అనేది వస్తుంది. తర్వాత మన హీరోయిన్ వండుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని దాగుంటా అయితే వెళ్తుంది. తర్వాత వాళ్ళ నాన్నకైతే సర్ప్రైజ్ అయితే ఇస్తుంది. వాళ్ళ నాన్న అంటే నాన్న కాదు, స్టెప్ ఫాదర్ అయింటాడు. స్టెప్ ఫాదర్ అయినా కూడా జీవాని అయితే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. నేను రాగానే ప్రేమగా వెల్కమ్ చేస్తూ ఇంట్లోకి అయితే తీసుకెళ్తాడు. తర్వాత సీన్ లో మన హీరోని అయితే చూపిస్తూ ఉంటాడు. హీరో వచ్చి ఒక హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అక్కడ ఉండుకొని తాగుబోతున్న అక్కడికైతే అల్లరి చేస్తూ ఉంటారు. అందులో ఇద్దరు ముగ్గురు మన హీరో ఫ్రెండ్స్ కూడా అయి ఉంటారు. వాడు రాగానే చైన్ మెండోంగ్ అని ప్రేమగా పిలుస్తా అంటే వాడు ఎందుకని ప్రేమగా మాట్లాడుతూనే రూమ్ లో తీసుకెళ్లి లాక్ అయితే చేసేస్తాడు. లాక్ చేసేసి ఏంటి ఇదంతా ఏమైందని అంతా డీటెయిల్స్ చేసుకొని పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయి, అలాగే రూమ్ దగ్గర కొన్ని బాడీ గార్డ్స్ పెట్టు అని చెప్తాడు. జీవా చూపిస్తారు. జీవా ఎక్కడికో వెళ్తుండగా అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. మిస్టరు ఎంత బాగా ఆడుతున్నారు, ఆమె నోడి చోలి ఎవరో లేరు అంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. జీవా వండుకొని
ఎవరా మిస్టర్ హూ విని ఓడించలేరా అనేసి ఆలోచిస్తుంది. ఎవరో చూడాల్సింది అని మనసులో అనుకుంటుంది. పైనకి వస్తుంది. పైన టేబుల్ బాల్ అయితే ఆడుతూ ఉంటారు. అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఈ అమ్మని ఇంతవరకు ఎవరు ఓడించలేదనేసి. జీవా వినేసి అవునా అనేసి ఆశ్చర్యపోతుంది. ఇక్కడ ఒక తాతయ్య కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఆ బామ్మని అయితే ఓడిద్దాం. ఆ తాతయ్య అయితే బాగా ప్రిపేర్ అయితే వెళ్తాడు. కానీ అక్కడ చూసి ఆ బామ్మ అయితే ఎరగదీస్తూ ఉంటుంది. ఈ బామ్మే మిస్టర్ హూ, ఈ బామ్మ వచ్చి ఛాంపియన్ అంటే దీంతో, అందువల్ల ఆ అమ్మని ఎవరు ఓడించలేకపోతారు. అక్కడున్న వాళ్ళు చాలా మంది ప్రయత్నించుంటారు ఆ అమ్మని ఓడిద్దామని. కానీ ఆ బామ్మని అయితే ఎవరు ఓడించలేకపోతారు. అన్నిట్లో నా బామ్మ గెలుస్తూ ఉంటుంది. ఎవరు వచ్చినా ఒక క్షణంలో వాళ్ళని ఓడించి పారేస్తుంది. తర్వాత జీవ వెళ్ళి ఆ బామ్మ దగ్గరికి అయితే వెళ్తుంది. బామ్మ మీరు భలే ఇరగదీశారే అంటూ ఆ బామ్మ దగ్గర అయితే కూర్చుంటుంది. బామ్మ మీకు వాట్సాప్ యూజ్ చేయడం తెలుసా అంటే, వాట్సాప్ అంటే ఏమిటి అనేసి అడుగుతుంది ఆ బామ్మ వండుకొని. ఓ మీకు తెలీదా, అయితే నేను నేర్పిస్తాను ఉండండి అని చెప్పి జీవ తన ఫోన్ తీసుకొని బామ్మ ఇలా యూస్ చేయండి అని ఇలా మెసేజ్లు పంపించండి అని చెప్పి నేర్పిస్తూ ఉంటుంది. అలా అయితే ఇతర నా మనోడితో వీడియో కాల్ మాట్లాడొచ్చా అని అడుగుతుంది బామ్మ అయితే. బామ్మ బాగా మాట్లాడచ్చు, మెసేజ్ కూడా చేసుకోవచ్చు బామ్మ అంటుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ మదర్ని అయితే చూపిస్తారు. ఆమె వంటలన్నీ బాగా చేస్తుంది. షాప్ కూడా పెట్టుకుంటుంది. ఆ షాప్ లో స్పెషల్ ఫుడ్ వచ్చేసి చికెన్ అన్నమాట. చికెన్ బాగుంటుంది. వాళ్ళ మదర్ దగ్గరికి అయితే అమ్మ నేను వచ్చేసా, ఇంకా కొన్నాళ్ళు నీతో పాటే ఉంటాను అని చెప్తోంది. ఆమెతో కొన్ని కబుర్లు అయితే మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ నీకు ఒక విషయం తెలుసా, నువ్వే నా స్వీట్ మదర్ అని చెప్తుంది జీవ వండుకొని. తర్వాత సీన్ లో జైన్ గడు హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వెళ్ళి వాళ్ళ బామ్మనైతే వెతికేస్తూ ఉంటాడు. బామ్మ ఎక్కడికి వెళ్ళావంటూ వెతికేస్తూ ఉంటాడు. ఎక్కడా కనిపించదు. నెక్స్ట్ సీన్ లో వచ్చి మళ్ళీ మన జీవాని అయితే చూపిస్తారు. వాళ్ళ మదర్తో ఇలా అమ్మ ఆ బామ్మ ఎంత టాలెంటెడ్, డాడీ హూ గారు ఇంత టాలెంటెడ్ అనుకోలేదు, చాలా మంది ఓడిద్దామని ట్రై చేసిన ఆ బామ్మ గెలిచింది అమ్మ అంటూ చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా ఇలా చెప్తుంది. అవును ఐఎమ్ టాలెంటెడ్ అని చెప్తుంది. ఆమె ఛాంపియన్ కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత సీన్ లో మన హీరోని అయితే చూపిస్తారు. వాడి కోసం అంతా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుంటుంది బామ్మ వండుకొని. ఆ ఫుడ్ తింటే వామిట్ వచ్చే మారు ఉంటుంది. వాడు వామిట్ చేసేస్తాడు ఆ ఫుడ్ ని అయితే. ఇంక ఇలా కాదు, ఇంక ఫుడ్ నేనే ప్రిపేర్ చేసుకోవాలనేసి అక్కడి నుంచి అయితే లేసేస్తాడు ఫుడ్ కాడి నుంచి. ఇంకా వాడికి ఆకలి కోసం ఏం చేయలేక వాడే నూడిల్స్ ప్యాకెట్ ఒకటి తీసుకుని వాడే నూడిల్స్ అయితే వండుకుంటాడు. ఇంకా జీవా వాళ్ళు కూడా ఫుడ్ తిందాం అనేసి అందరూ రెడీ చేసుకొని కూర్చో అంటారు. ఆల్మోస్ట్ తింటా అంటారు కూడా. ఇంకా చిన్న రాక్షసు కోసం అయితే జీవ ఈగల్ గా వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అయితే చిన్న రాక్షసు మీద చాడీలు చెప్తూ ఉంటుంది. అంతలోగానే ఇది గేట్ నంతా తన్నుకొని మరీ వస్తూ ఉంటుంది. అంటే తిను మన జీవ చెల్లెలు అన్నమాట. కొంచెం రోడిజం చేస్తూ ఉంటుంది. యథా ప్రకారం ఈ చిన్న రాక్షసి స్కూల్ నుంచి లేట్ గానే వస్తూ ఉంటుంది. ఏమో స్పీడ్ లో వస్తూ ఉంటుంది. సడన్ గా వాళ్ళ అక్కని అయితే చూసేసి ఆశ్చర్యపోయి అక్క అంటూ వెళ్ళి గట్టిగా అయితే హక్ చేసుకుంటుంది. దాని ఆనందాలు అంతు పట్టలేకుండా పోతుంది ఆ చిన్న రాక్షసుకి అయితే. అక్క నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయినా, స్ట్రాంగ్ నుంచి ఎప్పుడు వచ్చావా అంటే నీకు జాబ్ తెప్పించుకొని నేను ఇప్పుడు తీసుకెళ్ళిపోతాలే అంటుంది. అందరూ కలిసి ఫుడ్ అయితే తింటారు. తింటూ వాళ్ళ అమ్మ ఇలా చెప్తుంది, ఇంకా బిజినెస్ నువ్వు చూసుకో జీవా అంటుంది. ఇక్కడ నువ్వు ఎంత వరకు ఉంటావో అన్ని రోజుల వరకు నువ్వు బిజినెస్ లో ఆర్డర్స్ ఉంటాయి కదా అవి ఇవ్వు జీవా అని చెప్తుంది. సరే అమ్మ అంటూ కొంచెం డల్ గా అయితే ఓకే చేస్తుంది. అంతే కదా, ఇంట్లో మామూలుగా అమ్మ ఏం చెప్తే అందరూ దానికి తల వంచాలి కాబట్టి అలాగే జీవా కూడా చేస్తుంది. ఇంకా మరుసటి రోజు నుంచి జీవ ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ అయితే చేస్తుంది. అలా ఆర్డర్ ఇవ్వడానికి నాటకాలు వేసే ప్లేస్కి అయితే వెళ్తుంది. అక్కడుండే ఓనర్ అమౌంట్ కానీ కాసేపు నాటకం చూడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్తుంది. వరుసగా కూర్చొని పెడుతుంది. వరుసగా కూర్చొని పెట్టినా కూడా నాటకం అయితే జీవాకైతే బాగా నచ్చుతుంది. ఇంట్రెస్టింగ్ గా చూస్తూ కూర్చోంటుంది. అప్పుడే మన జీవాకైతే చైన్ మెంటోన్ కనిపిస్తాడు. వాడి దగ్గరకి అయితే లేచి వెళ్తూ ఉంటుంది. సైలెంట్ గా వెళ్ళి వాడి పక్కన అయితే కూర్చుంటుంది. వాడి పక్కన కూర్చొని చైన్ మెంటోన్ అని పేరు పెట్టి పిలుస్తుంది. వాడు ఉలికి పడి తననైతే తిరిగి చూస్తాడు. చైన్ గడ్ అయితే చాలా షాక్ అయిపోతాడు. తను ఇలా సడన్ గా తన పక్కన వచ్చి కూర్చొని పిలుస్తాను ఊహించలేదు. నువ్వేంటి ఇక్కడ, నువ్వేం చేస్తున్నావు, అసలు ఇది మగవాళ్ళు కూర్చున్న ప్లేస్ తెలుసా అని చెప్తాడు. దానికి మన హీరోయిన్ వండుకొని అవునా అయితే ఆడవాళ్ళు కూర్చోకూడదు ఆ ప్లేస్లో, ఏం ప్రాబ్లం, నాటకం చాలా బాగుంది చూడు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్తుంది. నాటకం సంగతి పక్కన పెట్టు, ఈ సీట్ వచ్చి మా బామ్మది అని చెప్తాడు. ఏంటి నీకు బామ్మ ఉందా అని ఆశ్చర్యపోతుంది. ఏంటి నీకు అంత ఆశ్చర్యం, నాకు బామ్మ ఉందా అని అంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతుండగానే అక్కడికైతే బామ్మ అయితే వచ్చేస్తుంది. ఎవరితివే నువ్వు నా సీట్లో కూర్చున్నావు అంటుంది.
గొంతు ఎక్కడో విన్నట్టుందే అని మన హీరోయిన్ స్లో మోషన్ లో తిరిగి అయితే చూస్తుంది. అక్కడ మేడం ఉంటుంది. బామ్మ వండుకొని బంగారు తల్లి నువ్వా అంటుంది. జీవా వండుకొని బామ్మ నువ్వా, అయితే వీడు నీ మనవడా అంటుంది. నాకు షాకింగ్ గా ఉంది బామ్మ అంటుంది. అవునమ్మా వాడు నా మనవడే అని చెప్తుంది ఆ బామ్మ వండుకొని. అక్కడ ఏం జరుగుతుందో మన హీరోకి అయితే అస్సలు అర్థం కాదు. తర్వాత వాళ్ళు వెళ్ళి డిన్నర్ చేసే ప్లేస్లో అయితే రౌండప్గా కూర్చొని ఆ బామ్మ వండుకొని, బంగారు తల్లి నీ పేరు మర్చిపోయినా మళ్ళీ చెప్పువా అంటే, ఆ బామ్మ నా పేరు జువాంజీ అంటుంది. అలాగే బామ్మ మా షాప్లో చికెనే స్పెషల్ తెలుసా అంటే, ఓ అవునా, నా ఫేవరెట్ డిష్ కూడా చికెనే అమ్మా అంటుంది. ఇంతటికి మీ ఇద్దరికి ఎలా పరిచయం అమ్మా అనేసి అడుగుతుంది. బామ్మ మేమిద్దరం హై స్కూల్లో ఒకే క్లాస్మేట్స్ బామ్మ అంటుంది. దానికి బామ్మ వండుకొని, ఏం రా నాకు చెప్పనే లేదు అంటుంది. బామ్మ నేను కాలేజ్ చదవడానికి షాంఘై వెళ్ళిపోయాను, అక్కడే 2 years ఉండాల్సి వచ్చింది, అక్కడే చదువుకుంటున్నా అంటుంది. అందుకే ఎక్కువగా తనతో టచ్లో లేను అని చెప్తుంది. ఓ నువ్వు స్టూడెంట్ అంటే, కాదు ప్రెసిడెంట్ అంటుంది. అంటే 2 ఏళ్ళు చదివాను కదా అంటుంది. తర్వాత బామ్మ ఇంకా చాలే ఇంటికి వెళ్దాం రా పనుకోవాలి కదా నువ్వు అంటాడు హీరో. ఇప్పుడేనా, అదంతా ఏం లేదు నువ్వు వెళ్ళు అనేసి వాడి కథలంతా తీసి మాట్లాడుతూ ఉంటుంది. వాడి కోపం చేసి హీరోయిన్కి కళ్ళతో సైగ చేస్తాడు. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవే బాబు, ఈ అమ్మ పురాణం అంతా తీసి చెప్పేట్టుగా ఉంది, ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవా అని కళ్ళతోనే చెప్తూ ఉంటాడు. జీవ సరే అని చెప్పి, బామ్మ నాకు ఆర్డర్స్ ఇచ్చే పని మళ్ళీ ఉంది కదా జాస్తి, లేట్ అయితే కష్టమవుతుంది, ఇంకా నేను వెళ్తాను, చాలా ఆర్డర్స్ ఉన్నాయి కదా ఇంక వెళ్ళి ఇవ్వాలి, వాళ్ళు కూడా అరుస్తారు కదా కస్టమర్స్ అనేసి చెప్తుంది. అప్పుడే వెళ్ళిపోతావా బంగారు తల్లి అంటుంది. లేదు వెళ్ళాలి బామ్మ అని చెప్తుంది. సరే బామ్మ ఇక నేను వెళ్తాను అనేసి లేస్తుంది. బామ్మ అనుకుని ఉండు కూర్చో అంటే చైన్ గాడు వచ్చి, వెళ్ళనివ్వు బామ్మ, తనకు కూడా ఎన్నో పనులు ఉంటాయి కదా, తనను కూడా విసిగిస్తే ఎలా అనేసి అంటాడు. సరే నువ్వు ఇంక వెళ్ళిరా అని చెప్తాడు మన హీరో కూడా. హీరోయిన్ వన్ చూస్తూనే వెళ్తుంది. సరే బామ్మ గుడ్ నైట్ అని చెప్తుంది. తర్వాత సీన్లో మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్తో అయితే కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ జరిగి ప్రతి ఒక్క విషయం వాళ్ళ ఫ్రెండ్కి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈ విషయం కూడా చెప్తుంది, ఇతర బామ్మ కలిసింది వాళ్ళ అబ్బాయి వీడియో అని చెప్తుంది. తర్వాత సీన్లో మన బామ్మను అయితే చూపిస్తారు. బామ్మ వండుకొని స్నాక్స్ తిని బెడ్ మీద అంతా రాల్ చేస్తుంటుంది. నువ్వేమైనా చిన్న పిల్లవా బామ్మ, ఇలా రాల్ చేస్తున్నావు బెడ్ మీద అంతా అంటూ ఏం చేస్తూ ఉంటాడు. కానీ బామ్మ అదేమి వినిపించుకోదు. ఒరే మనవడా, అమ్మాయి ఎంత మంచిది కదా, నీకు జోడి అయితే ఇంకా బాగుండు నీ అంటుంది. దానికి వాడు వండుకొని, బామ్మ గమ్మున ఉండలేవా అంటాడు. రే నీకు అసలు లోక జ్ఞానమే తెలియదురా అనేసి తిడుతూ ఉంటుంది. ఇంకా నువ్వు సింగిల్ గానే ఉన్నావు, ఎట్రా బతకపోతావు అని తిడుతూ ఉంటుంది. ఆ అమ్మాయితో స్నేహం చేసేదానికి నీకేం రా, ఆ అమ్మాయి బాగానే ఉంది, చక్కగా ఉంది, మంచి గుణాలు ఉన్నాయి, ఇంతకన్నా ఏం కావాలరా అనేసి వన్ తిట్టి పోస్తూ ఉంటుంది. సిగ్గు లేదేదవా అని తిడుతూ ఉంటుంది. బామ్మ నువ్వు సైలెంట్గా ఉండలేవా, అసలు తనని నోటీస్ చేసావా అంటే, తనకేం రా బంగారం అంటుంది, తనకు ఒక కాలు లేదే నీకు తెలుసా అంటే, జీవా అని చూపిస్తారు. జీవా తన పెట్టుడు కాలు పక్కన తీసి తన కాళ్ళని అయితే మసాజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. తర్వాత మనం మళ్ళీ చైన్ గార్డ్ని అయితే చూపిస్తారు. చైన్ గార్డ్తో బామ్మతో ఇలా చెప్తాడు. బామ్మ మేము హై స్కూల్ చదివే టైంలో వాళ్ళ నాన్నకి కార్ యాక్సిడెంట్ అనేది అవుతుంది. ఆ కార్ యాక్సిడెంట్లో వాళ్ళ ఫాదర్ అయితే చనిపోతారు. అప్పుడే తనకి కుడి కాలు విరిగిపోతుంది, అందుకే తనకి పెట్టుడు కాలు అనేది పెడతారు బామ్మ అని చెప్తాడు. స్టార్టింగ్లో మన హీరోయిన్ ఎక్కువగా హాస్పిటల్కి వెళ్తున్నట్టు చూపిస్తారు కదా, ఇందుకే తనకి పెట్టుడు కాలు పెట్టడం వల్ల ఎక్కువగా తన హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఉంటుందన్నమాట. జీవా కాలేమన్నా నొప్పిగా ఉందా, ఎందుకలా మసాజ్ చేసుకుంటున్నావు, ఉండు నేను చేస్తాను నీకు అని చెప్పి తన మదర్ వండుకొని తన కాళ్ళని అయితే మసాజ్ చేసేకైతే వస్తుంది. అమ్మ అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నా, ఊరికే చేసుకుంటున్నా, నువ్వు వెళ్ళి పనుకో అంటుంది. లేదు జీవా ఉండు నేను చేస్తా అంటే, అమ్మా నేను బాగానే ఉన్నా, నన్ను నేను చూసుకోగలనమ్మా, నువ్వు వెళ్ళు, నేను బాగానే ఉన్నా సరేనా, ఇంక నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది. మరి మనోడా ఆగరా అనేసి బామ్మ అయితే అరుస్తుంది. ఇంకేంటి బామ్మ నీ సమస్య అనేసి చైన్ గార్డ్ వండుకొని అడుగుతాడు. ఏమ్రా అమ్మాయికి కాళ్ళకపోతే చక్కగా ఉంది, గుణం ఉంది, అన్నీ ఉంది కదరా, అలాంటిది నువ్వు ప్రేమించడానికి నీకేంరా బాధ, కాలేదని ఆలోచిస్తున్నావా అని తిడుతూ ఉంటుంది. అమ్మ అలాంటిది ఏం లేదు, నాకు వాగుడికై అంతే, ఎక్కువ వాగుతూ ఉంటుంది, అందుకే నాకు ఇష్టం లేదు, నాకు వద్దా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. బామ్మకైతే పిచ్చి పిక్స్ కోపం అయితే వచ్చేస్తుంది బాగా. వాడు వెళ్ళి డోర్ లాక్ అయితే వేసుకుంటాడు. మరి బయటికి రారా, ఆ అమ్మాయి ఎంత మంచిది, ఆ అమ్మాయిని పట్టుకొని అలా మాట్లాడుతున్నావు, బయటికి రారా, నీకు గుణపాఠం నేర్పాల, చక్కగా పెళ్లి చేసుకొని ఉందామని లేకుండా ఏదేదో నువ్వే వాగుతున్నావు,
తింగర్ నా కొడుక అని తిడుతుంది. బామ్మ తిట్టేసి వెళ్ళిపోయిన తర్వాత చైన్ గార్డ్ వెళ్ళి ఒక వెడ్డింగ్ కార్డ్ అయితే తీసి చూస్తూ ఉంటాడనమాట. ఆ వెడ్డింగ్ కార్డ్ ఎవరితో తెలియదు కానీ మనకైతే రివీల్ చేయరు. కానీ ఆ వెడ్డింగ్ వెళ్ళినట్టు మన హీరో సీన్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ వెడ్డింగ్ వెళ్ళి ఆ పోస్టర్ అంతా చూసేసి వాడికి ఇష్టం లేకుండా అక్కడి నుంచి అయితే వచ్చేసినట్టయితే విజువల్ అయితే మనోడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. గుర్తు తెచ్చుకొని దాన్ని ఎత్తిపెట్టేద్దాం అనుకొని ఎత్తిపెట్టేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే హై స్కూల్ ఫోటో వాడి కంట అయితే పడుతుందనమాట. హై స్కూల్ ఫోటోలో మన జువాన్జీని మట్టుకొని చూస్తూ ఉండిపోతాడు. అలా చూస్తూ ఉంటే తన పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుందని మళ్ళీ ఆ బుక్లో పెట్టి ఎత్తిపెట్టేస్తాడు. మరుసటి రోజు మన జీవాన్ అయితే చూపిస్తారు. అక్కడికి వాళ్ళ తమ్ముడైతే వస్తాడు. వాడొచ్చిందే ఎక్కువరా బాబు అనుకుంటాను టైంలో వాడి శంకలో ఒక బాత్ పిల్లని అయితే తెస్తాడు. వాళ్ళకి పరిచయం ఎలా చేస్తాడంటే వాడి గర్ల్ ఫ్రెండ్ తెచ్చి పరిచయం చేసినట్టు ప్రతి ఒక్కరిని పలకరించి మరీ పరిచయం చేస్తాడు. ఆ బాతుని చూడగానే వాళ్ళ అమ్మకు వస్తున్నట్టు పిచ్చి కోపం అమ్మకి వస్తుంది. శివ వచ్చి అమ్మ కోప్పడుకు వాడేదో తమాషాగా చేస్తుంటాడు వదిలేయమ్మా అని చెప్పి సర్ది చెప్తుందనమాట. తర్వాత సీన్ లో చైన్ గాడు హాస్పిటల్కి వెళ్ళి వాడి వర్క్ ఏదో చూసుకుంటూ ఉంటాడనమాట. మరోపక్క ఈ బామ్మ అయితే జీవ వాళ్ళ మధ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ కలిసాకే వచ్చేస్తుంది అనమాట. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పి తనకు ఒక ప్రొఫైల్ అయితే చూపిస్తుంది. ఈ అమ్మాయి ప్రొఫైల్ ఒకసారి చూడి ఎలా ఉందో చెప్పు అనేసి అడుగుతుంది. తన ఫ్రెండ్ వండుకొని లేదు నేను ఏమంతా ఇప్పుడు చూడను అని చెప్తుంది. అని లేదు ప్లీజ్ నా మనోడి కోసమన్నా చెయ్యి అని చెప్తుంది. అరే అని చెప్పి ఆ ప్రొఫైల్ అంతా చూస్తుంది. పర్వాలేదు ఈ అమ్మాయి ఒక స్ట్రాంగ్ గర్ల్ అని చెప్తుంది. అలా తన గురించి ఒక గుడ్ థింగ్స్ అన్ని చెప్తూ ఉంటుంది అనమాట. తర్వాత సీన్లో వచ్చి జీవ తమ్ముడు వండుకొని తను తినకుండా ఆ ఫుడ్ అంతా తను బాతుకైతే పెడుతూ ఉంటాడనమాట. వాళ్ళ మదర్కైతే చాలా కోపం వచ్చేస్తుంది. అసలు ఏం చేస్తున్నావు, నువ్వు బతకాలని ఉండవు ఎట్టుండవు అనుకొని తిట్టేస్తూ ఉంటుంది. ఫ్రీడమ్గా వదిలే, నా ఎగ్జామ్స్ అయ్యేదాకా నన్ను కొంచెం ఫ్రీగా వదులుతావా లేదా అని వాళ్ళ మదర్ మీద అయితే అరిచేస్తాడనమాట. అలా వాళ్ళ మదర్ మీద అయితే గొడవ పడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు వాడు వండుకొని. వీడైతే బార్లో వెళ్ళి కూర్చొని తాగుతూ ఉంటాడు. అక్కడికైతే జీవ వస్తుంది. మన తమ్ముడిని పిలుస్తా వస్తూ ఉంటుంది. అక్కడ చైన్ ఉంటాడు. వాడు వండుకొని జీవాని అయితే తిరిగి చూస్తాడనమాట. జీవ అక్కడికి వస్తుంది. జీవ చైన్ గాని చూసి హాయ్ అంటుంది. అక్కడ చైన్ వాళ్ళ ఫ్రెండ్స్ వండుకొని ఎవర్రా అమ్మాయి అనేసి చైన్ అయితే అడుగుతూ ఉంటారు. జీవ వెళ్ళి వాళ్ళ తమ్ముడి దగ్గర అయితే కూర్చుంటుంది. ఏంట్రా నీతో తాగేదానికి ఈ బాతు పిల్లని కూడా తెచ్చుకున్నావా అనేసి తిడుతూ ఉంటుంది వాడిని. తర్వాత మన చైన్ గాడు వండుకొని మోటివేషన్ స్పీచ్ చెప్తున్న టైంలోనే జీవ తమ్ముడు వండుకొని వామిట్ అయితే చేసుకుంటాడనమాట. చైన్ గాడు దాన్ని చూసేసి వాళ్ళని చూసి చూడనట్టుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడికి ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డ్రామా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. లైక్ చేసే కొద్దికి చాలా మంది వ్యూవర్స్కి అయితే వెళ్తుంది. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.